అంటే మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఉంటే మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి ఒకటి యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా మీకు ఛానల్ అనేది మానిటైజేషన్ కోసం యూట్యూబ్కి విరుద్ధంగా మీరు వీడియోస్ పెట్టినట్లయితే డైరెక్ట్ మీకు యూట్యూబే మీకు 90 రోజుల్లో 3 స్ట్రైక్స్ పడిపోతే మీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుందండి. మొత్తం కంప్లీట్ అయిపోయింటుంది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింటాయి, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింటారు. బట్ ఆ ఒక్క స్ట్రైక్ వల్ల మీకు మానిటైజేషన్ అనేది చేసుకోలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఖలీల్ ఏకేఎఫ్. సో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి డౌట్స్ ఏమంటే మన ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఉంటే మా ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందా అంటే, మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి యాక్టివ్లో ఉంటే మేము మానిటైజేషన్ కోసం అప్లై చేసినప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందా లేదా, మానిటైజేషన్ అనేది అవుతుందా లేదా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి ఈ వీడియో అనేది వాళ్ళ దగ్గర వరకు వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. సో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సో ఓకేనా, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ముఖ్యంగా 2 టైప్స్ ఉంటాయండి. సో 2 టైప్స్ అంటే, ఫస్ట్ వచ్చి పర్సన్ టు పర్సన్ లేదా ఛానల్ టు ఛానల్ వేసే స్ట్రైక్ ఉంటుంది. సో సెకండ్ వచ్చి డైరెక్ట్ యూట్యూబే మనకి స్ట్రైక్స్ అనేవి వేస్తాయి అనమాట. సో దాంట్లో మొదటిది పర్సన్ టు పర్సన్ ఎలా వేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నారనుకోండి. నేను నా ఛానల్లో వీడియో అనేది పెట్టాను. సో ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక విధంగా థర్డ్ పార్టీ యాప్ ఏదో ఒకటి యూజ్ చేసి ఆ వీడియోని డౌన్లోడ్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా నాకు ఏదో ఒక విధంగా నాకు డిటెక్ట్ అయిపోతుంది. సో అలాగేనండి. సో మీరు ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నాది నేను చెప్పాను అనమాట. సో మీరు మూవీ వీడియోస్ లేదా మూవీ సాంగ్స్ వీడియోస్ అలా పెట్టేస్తూ ఉంటారు చాలా మంది డైరెక్ట్గా. అవి తీసుకొని వచ్చి వేరే వాళ్ళ వీడియోస్ని తీసుకొని వచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేశారనుకోండి. సో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ వీడియో లేదా నా వీడియో మీరు అప్లోడ్ చేశారని చెప్పి వాళ్ళకి డిటెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళు మీ మీద స్ట్రైక్ వేస్తారనమాట. ఓకేనా, స్ట్రైక్ వేస్తారు. అప్పుడు మీకు ఒక స్ట్రైక్ వస్తుంది. మామూలుగా స్ట్రైక్స్ మనకి 3 నెలల్లో 3 స్ట్రైక్ కూడా పడిపోయాయి అనుకోండి. 90 రోజుల్లో 3 స్ట్రైక్స్ పడిపోతే మీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుందండి. ఓకేనా, అంటే మీ ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. కాబట్టి స్ట్రైక్స్ పడకుండా చూసుకోండి. సో సెకండ్ వచ్చి డైరెక్ట్ మనకి యూట్యూబే వేస్తుంది అనమాట. డైరెక్ట్ యూట్యూబ్ ఎప్పుడు వేస్తుంది? సో యూట్యూబ్ ఛానల్కి చాలా కమ్యూనిటీ పాలసీస్ అనేవి ఉంటాయండి. సో పాలసీస్ని మీరు బ్రేక్ చేసినట్లయితే, అంటే యూట్యూబ్కి విరుద్ధంగా మీరు వీడియోస్ పెట్టినట్లయితే డైరెక్ట్ మీకు యూట్యూబే మీకు స్ట్రైక్ వేస్తుంది. సో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అని చెప్పి మీకు డైరెక్ట్ స్ట్రైక్ వేసేస్తుంది. ఓకేనా, సో ఆ స్ట్రైక్ ఉంటే మాత్రం మీకు మానిటైజేషన్ అవ్వదండి. సో ఎలా అవ్వదో నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ కేసులో మీకు పర్సన్ టు పర్సన్, ఎగ్జాంపుల్ నా వీడియో మీరు డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెట్టుకుంటే మాత్రం నేను స్ట్రైక్ వేస్తాను కదా. ఒకవేళ మీకు ఒక స్ట్రైక్ పడింటే, మీకు మానిటైజేషన్ కోసం అప్లై చేసింటే మీకు మానిటైజేషన్ అనేది అప్రూవ్ అయిపోతుంది. ఫస్ట్ అంటే పర్సన్ టు పర్సన్, ఛానల్ టు ఛానల్ అంటే డైరెక్ట్ మీకు యూట్యూబ్ అనేది వేయలేదన్నమాట స్ట్రైక్. ఇట్లా వేరే వాళ్ళు వేసింటే స్ట్రైక్, ఒకవేళ వేరే వాళ్ళు స్ట్రైక్ వేసారనుకోండి, మీకు 1 2 స్ట్రైక్ పడ్డాయి అనుకోండి, మీరు ఛానల్కి అప్లై చేసినప్పుడు మానిటైజేషన్ కోసం అప్లై అవుతుంది, ప్లస్ సక్సెస్ఫుల్ కూడా అవుతుందండి. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీకు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి మాత్రం స్ట్రైక్ పడుంటే మాత్రం, ఒక్క స్ట్రైక్ పడున్నా కూడా, వార్నింగ్ కాదండి, వార్నింగ్ వచ్చింటే ఏం ప్రాబ్లం లేదు. స్ట్రైక్ మాత్రం మీకు ఒకటన్నా పడుంటే మాత్రం మీకు మొత్తం క్రైటీరియా కంప్లీట్ అయిపోయినప్పటికీ, అంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటాయి, అంటే మీరు మానిటైజేషన్ కోసం ఇప్పుడు అప్లై చేయొచ్చు. బట్ ఆ స్ట్రైక్ వల్ల మీకు, అంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వల్ల అప్లై చేయలేరు. సో అంత డేంజర్ అన్నమాట. సో డైరెక్ట్ మీకు యూట్యూబ్ నుండి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడితే మాత్రం చాలా డేంజర్ అండి. సో ఓకేనా, ఈ స్ట్రైక్స్ ఎందుకు పడతాయి అంటే ముఖ్యంగా చెప్తాను. మనకు డైరెక్ట్ యూట్యూబ్ ఎందుకు వేస్తుంది అంటే, సో యూట్యూబ్కి చాలా పాలసీస్ ఉంటాయి. ఆ పాలసీస్లో మీరు ఏదో ఒక వీడియోలో బ్రేక్ చేసి ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు చిన్నపిల్లల్ని కొట్టడము, తిట్టడము అలాంటి వీడియోస్ పెట్టకూడదు. ఇంకోటి, ఛానల్లో బ్లడ్ కనిపించేటట్టు వీడియోస్ చేయకూడదు. ఎక్కువగా మంటలు ఉంటాయి, యాక్సిడెంట్ వీడియోస్ ఉంటాయి, రక్తపాతాలు సృష్టించే వీడియోస్ ఉంటాయి, అలాంటి వీడియోస్ చేయకూడదు. టెర్రరిజము, ఇదే మత కలహాలు, మతం గురించి ఎక్కువగా మాట్లాడడము, పాలిటిక్స్ని ఎక్కువగా ఇది చేయడము, అలాంటి వీడియోస్ పెట్టకూడదండి. ఓకేనా, సో దానివల్ల కూడా మీకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి పడిపోతాయి.
ఇంకోటి సెక్సువల్ కంటెంట్ గురించి మనము మన ఛానల్లో పెట్టకూడదండి. చాలా మంది పెడుతూ ఉంటారు. సో సెక్సువల్ కంటెంట్ గురించి కూడా పెడుతూ ఉంటారు. సో అలాంటి వీడియోస్ కూడా చేయకూడదు. సో దానివల్ల కూడా మీ ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడిపోతాయి. ఎందుకంటే మీరు ఛానల్లో వైలెన్స్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి మీకు వైలెన్స్ కిందకి తీసుకొని మీ ఛానల్ అనేది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ పడిపోతాయి అనమాట. సో కాబట్టి మీకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి యాక్టివ్లో ఒక్కటి యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా మీకు ఛానల్ అనేది మానిటైజేషన్ కోసం అప్రూవ్ అవ్వదు. అర్థం చేసుకోండి. మీకు మొత్తం కంప్లీట్ అయిపోయింటుంది, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింటాయి, సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయింటారు. బట్ ఆ ఒక్క స్ట్రైక్ వల్ల మీకు మానిటైజేషన్ అనేది చేసుకోలేరు అనమాట మీరు. కాబట్టి స్ట్రైక్స్ పడకుండా చూసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ కేసులో పర్సన్ టు పర్సన్, ఛానల్ టు ఛానల్ నుంచి వేసే స్ట్రైక్స్ ఒకవేళ మీకు 1 or 2 ఉంటే, ఆ స్ట్రైక్స్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసినా కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతుందండి. సో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ మనకి యూట్యూబ్ వేసే స్ట్రైక్కి పర్సన్ టు పర్సన్, ఛానల్ టు ఛానల్ వేసే స్ట్రైక్ వేరనమాట. కాబట్టి మీరు డైరెక్ట్ అంటే కాపీరైట్ స్ట్రైక్స్ మన ఛానల్లో ఉంటే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పే వాళ్ళకి డౌట్ అనేది క్లారిటీ అయింది అనుకుంటున్నాను. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అంటిల్ బాయ్ అండి, జై హింద్.